ఈనాటి ముఖ్య అతిథి మన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారు, వేదికరించిన మాజీ మంత్రి శ్రీమతి సబితారెడ్డి గారు, మాజీ ఉప ముఖ్యమంత్రి శ్రీ మహమ్మద్ అలీ గారు, రాజేందర్ నగర్ ఆశాజ్యోతి కార్తీక్ రెడ్డి గారు, ఇతర నాయకులు, వేదిక మీద ఉన్న నాయకులు మరియు వేదిక ముందు ఉన్న పార్టీ కార్యకర్తలు, సింపథైజర్సు, సపోర్టర్సు మరియు మీడియా అందరికీ కూడా ఈనాడు శుభాభినందనలు తెలియజేసుకుంటూ, ఇక్కడ ఈరోజు మన అందరం సమావేశం ముఖ్య ఉద్దేశము రాష్ట్రంలో కేసీఆర్ గారి సారథ్యంలో భారత రాష్ట్ర సమితి అడుగడుగున ముందుకు పోతూ అధికారంలో లేకున్నా కూడా ప్రజా సమస్యలే పరమావధిగా భావించి ప్రజల శ్రేయస్సు కోరుకుంటూ అనుక్షణం ప్రజా సమస్యల మీద స్పందిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా తెలంగాణ భవన్ని ఇప్పుడు ప్రస్తుతం జనతా గ్యారేజ్గా పిలుస్తున్నారు. ఎందుకంటే ఎక్కడ సమస్య వచ్చినా సమస్యకు పరిష్కారం తెలంగాణ భవన్లో దొరుకుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరూ తెలంగాణ భవన్ కేసు చూస్తున్నారు. ఇట్లాంటి క్లిష్ట సమయంలో యాక్చువల్గా మనం చెప్పాలంటే పార్టీ అధికారంలో లేకపోయినా కానీ ప్రజా సమస్యలు మనం పట్టించుకుంటున్నామంటే మన పార్టీ యొక్క ఔన్నత్యాన్ని గుర్తించి పార్టీ యొక్క పనితీరును చూసి చాలామంది మేము పార్టీలో మళ్ళీ వస్తాము, పార్టీలో చేరతాము, పార్టీలో మాకు కూడా అవకాశం ఇవ్వండి, ఇంతకుముందు గతంలో చేశాం కాబట్టి మాకు సరైన అవకాశం ఇవ్వండి, గతంలో లేకపోవచ్చు ఇప్పుడు ఈసారైనా మాకు అవకాశం ఇవ్వండి, మేము ఖచ్చితంగా పార్టీ కోసం పనిచేస్తామని చెప్పేసి చాలామంది ముందుకు రావడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఈరోజు మణికొండ మున్సిపాలిటీలో మాల్యాద్రి నాయుడు గారు, వీరు రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ జాయింట్ సెక్రటరీగా ఉన్నారు. వారు ఆ పదవికి రాజీనామా చేసి మన కోసం ఆయనతో పాటు చాలామందిని తీసుకుని వచ్చారు. రెండోది మన షేక్ ఆరిఫ్, ఈయన కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి చాలామంది మైనార్టీ నాయకులను తీసుకొని వెంబడి మన వచ్చారు, ఈరోజు చేరడానికి మన పార్టీలో చేరడానికి వచ్చారు. తర్వాత భాస్కర్ గౌడ్, ఈయన కూడా కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా పార్టీ చేసి ఈరోజు లేదు ఇవాళ పొద్దున ఆయన మనసు మార్చుకుని నేను కూడా వస్తున్నాను, నేను చేరుతాను మన పార్టీలో అని చెప్పి ఆయన కూడా ముందుకు వచ్చారు. వాక్స్ బోర్డ్ చైర్మన్ ఎక్స్ చైర్మన్ నిజాముద్దీన్ గారు, సులేమాన్ నగర్ నుంచి నవాజ్ గారు, అట్లాగే నిజాముద్దీన్ గారు, ఓకే నవాజ్ ఆమేర్ గారు. ఈరోజు ఎక్కడ చూసినా కూడా రాజేందర్ నగర్ కాన్స్టిట్యున్సీలో మన ఎన్నుకున్న ఎమ్మెల్యే వెళ్ళిపోయిన తర్వాత కార్యకర్తలు ఎవరు కూడా ఎక్కడ చూసినా కూడా కార్యకర్తలు పార్టీ వెంబడే ఉన్నారు. వీళ్ళకి కనుక ధైర్యం చెప్పి కార్యకర్తలకు ధైర్యం చెప్పి ప్రాపర్ లీడర్షిప్ కనుక ఇవ్వగలిగితే రాజేందర్ నగర్లో మళ్ళీ కూడా బీఆర్ఎస్ జెండా ఎగరడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ మళ్ళీ ఎప్పుడు బై ఎలక్షన్స్ వస్తాయా అని ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది ఇప్పుడు. కాబట్టి ఎప్పుడు బై ఎలక్షన్స్ వచ్చినా పార్టీ పరంగా ఇప్పుడు సార్ ఇంతమంది ఎక్కడైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళే, సిన్సియర్గా హానెస్ట్గా పార్టీ కోసం పనిచేసిన మణికొండ వెరీ స్ట్రాంగ్గా పనిచేసినారు. వీళ్ళకందరికీ ఏంటంటే అప్పుడు అవకాశం ఉంది చేశాం, ఇప్పుడు కాకపోతే మేము పోము, ఇక్కడ ఈ పార్టీలోనే ఉంటాం. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం అన్ఎక్స్పెక్టెడ్గా మాకు కార్తీక్ రెడ్డి గారు రావడం కూడా యాడ్ అయింది. సో అందుకనే చేసింది అందరూ కూడా ఈ నాయకత్వాన్ని బలపరుస్తూ రాజేందర్ నగర్ని ఎట్టి పరిస్థితిలో మనం కైవసం చేసుకోవాలి మళ్ళీ అనే ఉద్దేశంతో అందరు ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు ఈ సందర్భంగా పార్టీలో చేరిన మన నాయకులకు మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారు కండువాతోటి స్వాగతం పలుకుతారు.